నమస్కారం, నేను మీ శిరీష. తాండవ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా ఎలమంచిలో పంచదారల కొండపై అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే దీక్షలు చేస్తుండగా వైఎస్ఆర్సీపీ నేతలు దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్పై నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహాభారత కాలం నాటి పంచదారల కొండలు మహా పవిత్రమైనవి. చోళుల కాలంలో నిర్మించిన ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉందని దాడిశెట్టి రాజా గుర్తు చేశారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ సనాతన వాదులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సంపద సృష్టి పేరుతో వారసత్వ సంపదను దోచుకుంటున్నారని, ఎక్కడి నుంచి వచ్చి ఉత్తరాంధ్ర సంపదను కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉమా ధర్మలింగేశ్వర స్వామి మరి మన చుట్టుపక్కల అందరికీ తెలుసు. మరి పౌర్ణమి వచ్చినా, కార్తీక మాసం వచ్చినా మేము కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈ పంచదారలో అభిషేకం పొంది స్వయంభూ శివలింగం ధర్మలింగేశ్వర స్వామి శివలింగాన్ని అభిషేకం చేసి ఎందుకు వస్తాయి నీళ్లు. మరి ఆ నీళ్లు స్నానం ఆచరించడం గాని, ఆ నీళ్లు నెత్తిమే పోసుకోవడం గాని ఒక పుణ్యం కింద మన చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ భావిస్తాం మనం. మరి మహాభారతంలో కూడా పంచదారలో మరి ఈ టెంపుల్ గురించి, ఈ గుడి గురించి ప్రస్తావన ఉంది. అదే విధంగా చోళ రాజులు కట్టినటువంటి ఆలయం కింద 9వ శతాబ్దంలో చోళ రాజులు కట్టినటువంటి ఆలయం కింద లిపిలోని ప్రస్తావించబడి ఆన్ రికార్డ్స్ ఉంది. మరి ఈ ఆధ్యాత్మికవేత్తలు, పర్యావరణవేత్తలు, సనాతన ధర్మం కోసం పోరాటం చేసే ఆధ్యాత్మికవేత్తలు, మరి అయితే ఆర్ఎస్ఎస్, మరి బీజేపీ కూడా క్లెయిమ్ చేసుకుంటది. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉత్తరాంధ్ర జిల్లాలో ఎలమంచిల నియోజకవర్గంలో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయంటేని ఒకసారి వెరిఫై చేయండి, రికార్డ్స్ వెరిఫై చేయండి. మహాభారతంలో ప్రస్తావన ఉందా లేదా? చోళ రాజులు కట్టారా లేదా? 9వ శతాబ్దం సంబంధించిన ఆలయమా కాదా? మరి దాన్ని ఎందుకు ఇలా ధ్వంసం చేస్తున్నారు? ఏమన్నా అంటే పెద్దలు బయటకు వచ్చి సింపుల్ గా అంటున్నారు. మరి మొన్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అపోజిషన్ లో ఉండగా కైలాసగిరి అంటే ఋషుల పర్వతం, ఋషులు తపస్సు చేసేవారు అన్నారు. మరి అధికారంలోకి వచ్చారు. మరి 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, మరి అక్కడ స్థానిక ఎంపీ గారికి ఇచ్చేస్తున్నారు. అది 50 ఎకరాలు. మరి సోదరులు మన వాళ్ళందరూ 5,000 కోట్లు, 50 ఎకరాలు దాని వాల్యూ అంటే ఆ ఎంపీ గారు అంటారు 5,000 కోట్లు కాదండి 1,000 కోట్లే అంటున్నాడు. 1000 కోట్లు అంటే సింపుల్ గా ఉంది. 1000 కోట్లు అంటే వాళ్ళకి 5,000 కోట్లు కాదండి 1000 కోట్లు. మరి ఇక్కడ ఎంపీ గారు సరే 99 పైసలకి మన ఉత్తరాంధ్ర ఆస్తులన్నీ జాగ్రత్తగా సంపద సృష్టి పేరుతో పట్టుపోతున్నారు. మన ఉత్తరాంధ్రలో ఉన్న కొండలు, ఉత్తరాంధ్ర ఆస్తులు. ఇదెందుకు? దేవుడికి దండం పెట్టుకుని ధర్మరామలింగేశ్వర స్వామి 1200 సంవత్సరాల క్రితం కట్టిన గుడి మహాభారతంలో ప్రస్తావన ఉంది. ఈ వారసత్వాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు మీరు? ఆ పంచదారుల్లోని బురద వస్తుంది, వీడియోలు చూసాం. మరి మేము ఇక్కడ ఉంటుండగానే మైనింగ్ ఆపారు, టెంపరీగా ఆపేమంటున్నారు. లారీలు అలా తిరుగుతూనే ఉన్నాయి. మరి అక్కడే మళ్ళీ లారీలు పార్క్ చేసి ఉన్నాయి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏంటి బరితెగింపు? ఏమన్నా అంటే చిన్న గుడి అంటారేమో. 5,000 కోట్లు కాదు 1000 కోట్లే, పెద్ద గుడి కాదు చిన్న గుడి అంటారేమో. దీన్ని ఎక్కడికి తీసిపోతున్నారు ఈ ఉత్తరాంధ్రని? ఉత్తరాంధ్ర ప్రజలారా, సంపద సృష్టి పేరుతో మీ వారసత్వ సంపద, మీ సంపద దోపిడీకి గురవుతుంది. ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడి నుంచో వచ్చి మనల్ని దోపిడీ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా దీని మీద పోరాటం జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరగాలి. రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. కురసాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి నేతలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం రమేష్ కంపెనీల పేరుతో పర్మిట్లు తీసుకొని కొండలు మింగేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 21న చలో పంచదార కార్యక్రమం నిర్వహిస్తామని, పంచదార కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సభ్యులు సీఎం రమేష్ గారిది అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ పేరునే రాసుకుని భూములు, వాళ్ళ పేరునే కొండలు రాసుకుని, వాళ్ళ పేరునే మైనింగ్లు చేసుకుని, అంటే భయం భక్తి ఏమీ లేదు. ఇక్కడికి వచ్చాం, గెలిపించారు కాబట్టి చచ్చినట్టు మీరు పడుండని అనే ఒక మెసేజ్ మనకి ఇస్తున్నట్టు కనపడుతుంది. డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీలే ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్ కి లేకపోతే జాతీయ సంస్థలకి సప్లైలు చేసుకుంటారు. మైనింగ్లు ఇక్కడి నుంచి తవ్వుతారు, తోలుతారు, వేలాది లారీలు పెడతారు. ఈ మధ్య బొడ్డెల ప్రసాద్ గారి నాయకత్వంలో ఇంకొక ఉద్యమం జరిగింది. అమర్ గారి నాయకత్వంలో పెద్ద పెద్ద బౌల్డర్స్ వేసుకుని వెళ్తా ఉంటే ఆ రాళ్లు పడి జనం చనిపోతా ఉంటే ఆ మునగపేక రోడ్డు మొత్తం బ్లాక్ చేసి పడేశారు ప్రజలందరూ వచ్చి. అయినా సరే ఏమి చీమ కుట్టినట్లేదు. ఇంకా స్థానిక శాసనసభ్యుడు, మరి ఎంపీ, ఎమ్మెల్యే అందరూ ఈ కొండలు మింగేసే కార్యక్రమంలో ఉంటే, బండలు మింగేసే కార్యక్రమంలో ఉంటే ఎవరు కాపాడాలి? ఇప్పుడే దాడిశెట్టి రాజా గారు చెప్పినట్టుగా చోళులు కట్టిన ఆలయం, మహాభారతంలో ప్రస్తావన ఉమా ధర్మలింగేశ్వర స్వామిని ధర్మరాజు ప్రతిష్ఠించాడని చెప్తున్నారు.
ఏమైనా మాట్లాడితే ఇదేదో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉన్న ప్రభుత్వాలు ఇవన్నీ, ఢిల్లీ నుంచి గల్లీ దాకా. ఈ ఎంపీ గారేమో బీజేపీ, ఎమ్మెల్యే గారేమో జనసేన. తెల్లారు లేస్తే మాట్లాడితే సనాతన ధర్మం. ధర్మలింగేశ్వర స్వామికి ఏం చేస్తున్నారు? బోడిగుండు కొట్టేస్తున్నారు. మరి మాటలేమో ఒకలాగా, చేతలు ఒకలాగా ఉంటే జనం ఏం చేయాలి? అంటే మీకు ఏ మాత్రం తప్పు చేస్తున్నామనే భావన కూడా లేదా అని అడుగుతున్నాం. మీ డబ్బు కోసం, మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, మీ సంపద సృష్టించడం కోసం ఏదైనా తవ్వి పట్టుపోతారా? అసలు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎలాగిచ్చారని అడుగుతున్నాం. ఈ కలెక్టర్, అనకాపల్లి కలెక్టర్ ఏం చేస్తుందని అడుగుతున్నాం మేము డైరెక్ట్ గా. మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాం. ఈ రోజు మీరందరూ చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు చెప్పడానికి వచ్చిన మేము ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని ఇక్కడే పెద్దలందరూ ఉన్నారు. అమర్ గారు, ధర్మశ్రీ గారు, దాడిశెట్టి రాజా గారు, బొడ్డేడి ప్రసాద్ గారు, ఇతర నాయకులు అందరూ మీ అందరి అంగీకారంతో దీనికి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ముందుగా ఈ మీటింగ్ అయిన వెంటనే ఇక్కడ జరుగుతున్న దోపిడీ, ఇక్కడ ఈ పురాతన ఆలయానికి, వందల వేల సంవత్సరాల క్రితం నిర్మాణమైన చారిత్రాత్మక ఆలయానికి ముప్పు ఏ విధంగా తలపెట్టారనే విషయాన్ని, వీటన్నిటినీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజే. ఎందుకంటే జగనన్న బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి చలనం ఉండట్లే, భయం ఉండట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం, చెప్పి కార్యాచరణ తీసుకుంటాం. మీ అందరూ అంగీకరిస్తే చలో పంచదారుల అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పి ప్రకటిస్తున్నాం. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 100 లారీలతో గ్రావెల్ తరలిస్తూ 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొండను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని వారు ప్రశ్నించారు. అత్యంత పవిత్రమైనటువంటి పంచదారులంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో మహాశివరాత్రి జరిగితే లేదా కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి స్థలం పంచదార. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఏదొచ్చినా సరే ఏ రోజు ఆ పంచదార, ఆ దారులు ఏ రోజు ఆగలేదనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది. అటువంటిది ఈ రోజు ఆ పవిత్రమైనటువంటి జలాలు అందులోంచి ఈ రోజు మట్టి వస్తా ఉందనంటే ఎంత పాపానికి ఈ రోజు ఈ కూటమి నాయకులు ఒడిగట్టారు అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని ఈ రోజు ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సనాతన ధర్మం అన్నారు, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని తిరుపతి లడ్డూ గురించి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ సనాతన ధర్మం గురించి, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి పవిత్రత గురించి మాట్లాడినటువంటి పెద్ద నాయకులు ఏమైపోయారని చెప్పి అడుగుతాం. సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయానికి ఈరోజు ఈ అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాం. మరి ఈ రోజు ఏ గుడి మెట్లు మీరు కడుగుతారని చెప్పని అడుగుతా ఉన్నాం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటని అడుగుతా ఉన్నాం. ఇంత అన్యాయం జరుగుతా ఉంది. Tandava News. For more updates, like, share and subscribe.